హాయ్ అండి. జున్ను తినాలంటే జున్ను పాలు మాత్రమే కావాలా? అవసరం లేదండి. మన ఇంట్లో ఉండే పచ్చి కొబ్బరితో కూడా చేసుకోవచ్చు. 5 నిమిషాలు చాలా టేస్టీగా, చాలా స్పీడ్‌గా చేసేసుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా చూసేయండి. పచ్చి కొబ్బరి ఉంటుంది కదా! దాని కింద ఉండే బ్రౌన్ కలర్ అంతా పీలర్‌తో పీల్ చేసేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం వాటర్‌లో వేసుకొని కడిగేసుకోవాలి. వీటిని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. దీనిలో కొంచెం వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి మెత్తగా. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు ఒక క్లాత్‌లో వడకట్టేసుకుందాం. ఇలా ఒక గిన్నె మీద కాటన్ క్లాత్ పెట్టేసుకొని, మనం మిక్సీ పట్టుకున్నదంతా దానిలో వేసుకోవాలండి. ఇలా వడకట్టేసుకోవాలి పిప్పి పడకుండా. పాలు చూడండి ఎలా వచ్చాయో తెల్లగా. ఇలా వడకట్టేసుకొని ఈ పాలను మనం ఇప్పుడు కాచుకోవాలండి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసి ఈ పాలు మరిగించుకుందాము. ఒకసారి అలా తెరలగా ఇప్పుడు పంచదార వేసేసుకోవాలండి. ఒక గ్లాసు కొబ్బరి పాలకి ఒక గ్లాస్ పంచదార వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మరొక గిన్నెలో ఒక 2 స్పూన్ల మొక్కజొన్న పిండి వేసి కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. ఈ స్టేజ్‌లో మాత్రం స్టవ్‌ని సిమ్‌లో పెట్టేసుకోవాలి పూర్తిగా. ఎందుకంటే కార్న్‌ఫ్లోర్ వేయగానే వెంటనే దగ్గర పడిపోతుంది. కలుపుతూనే ఉండాలండి అలాగా. వెంటనే దగ్గరకొచ్చేస్తుంది. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నేనిక్కడ కొబ్బరి ఫ్లేవర్ పోతుందని చెప్పి యాలకుల పొడి వేయలేదండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. దీన్ని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఫ్రీజర్‌లో పెట్టుకోవాలండి. ఒక 2 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే చాలా బావుంటుంది. 2 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టేసిన తర్వాత చూడండి ఎలా ఉందో. దీన్ని ఇప్పుడు తీసేసుకుందాం. చూడండి ఎలా వచ్చిందో. చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా అస్సలు ఉండొద్దండి. థాంక్స్ ఫర్ వాచింగ్.